గాడిద గుడ్డు. వాగ్దానాలు చూస్తే 2014లో ఎలక్షన్కు ముందు స్మార్ట్ సిటీలు 100 కడతాను. ఒక్క సిటీ అయినా ఆంధ్రప్రదేశ్లో కట్టారా, తెలంగాణలో కట్టారా? లేదు. ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తాను. ఒక్క రూపాయి అయినా ఒక్క తెలుగోడికైనా ఇచ్చారా? లేదు. 3 ప్రత్యేక హోదా ఇస్తాను. 10 సంవత్సరాలు అయిన తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చారా? లేదు. 4 పోలవరం కడతాము, కంప్లీట్ చేస్తామన్నారు. కంప్లీట్ చేశారా? లేదు. 5 అమరావతిని క్యాపిటల్గా కట్టి చూపిస్తాం అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆయన పాట పాడారు. అమరావతి 10 సంవత్సరాలు అయి 11వ సంవత్సరం ఇప్పటికైనా క్యాపిటల్ కట్టారా? ఒక ఆయన 3 క్యాపిటల్ అని డ్రామా ఆడాడు. చంద్రబాబు నాయుడు, మోదీ, పవన్ కళ్యాణ్ అమరావతి క్యాపిటల్ అని డ్రామా ఆడారు. 6 స్టీల్ ప్లాంట్కి 1,00,000 కోట్లు నిధులు ఇస్తామన్నారు. ఇచ్చారా? లేదు. 7 2 కోట్ల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇస్తానన్నారు సంవత్సరానికి అంచనాగా. అంటే 2 కోట్లు 10 సంవత్సరాల్లో 200 ఉద్యోగాలను ఇచ్చారా? లేదు. 8 మన డబ్బు ఈ 10 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ నుండి, 5 లక్షల కోట్లు తెలంగాణ నుండి పన్ను రూపంగా 10 లక్షల కోట్లు దోచుకొని మనకు వాళ్ళు తిరిగిచ్చిందంతా 2 లక్షల కోట్లు. మిగిలిన 8 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? గుజరాత్ నిర్మాణానికి వెళ్ళాయి. 9 క్యాబినెట్ పొజిషన్లు, దాదాపు 10 పొజిషన్లు ఇస్తానన్నారు. ఈరోజు పనికిమాలిన 2 పొజిషన్లు ఇచ్చారు. పడిపోతున్న ఎయిర్లైన్స్. ఇలాగ చెప్పుకుంటూ పోవాలంటే 100 వాగ్దానాలు చేశారు బీజేపీ. 2014 మేనిఫెస్టో చూడండి. అమెరికన్ డాలరు రూపాయితో ఈక్వల్ చేస్తామన్నారు. ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు $1 56 రూపాయలు, ఇప్పుడు డాలరు 86 రూపాయలు. అంటే 33% పడిపోయింది. 10 ప్రపంచ దేశాలన్నీ అమెరికా వీసాకి క్యూ కడతారన్నారు, మన ఇండియా వీసాకి. ఒక్కడు రాట్లేదు సరికదా. ఉన్న కంపెనీలన్నీ ఇండోనేషియా, చైనా, ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయి. 14 ప్రధానమంత్రులు చేసిన అప్పు సంవత్సరానికి 1,00,000 కోట్లు. నరేంద్ర మోదీ గారు చేసిన అప్పు నెలకి 1,00,000 కోట్లు. 12 ఆంధ్రప్రదేశ్ అప్పు 10 లక్షల కోట్లు దాటింది. తెలంగాణ అప్పు 10 లక్షల కోట్లు దాటింది. 2 రాష్ట్రాలు వడ్డీ కట్టలేని పరిస్థితి. 13 2014లో వచ్చినప్పుడు మట్టి ఓదత్తులు పట్టుకొని పునాదులు తవ్వారు. 2025లో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇంకెన్ని చెప్పాలి? కానీ వీళ్ళేమంటారు? ఆ లోకేష్ కుర్రాడు, అనుభవం లేని కుర్రాడు అంటాడు, మన ప్రధానమంత్రి ఒక 100 మిసైల్తో సమానం పాకిస్తాన్కి. ప్రధానమంత్రి అట 100 మిసైల్స్తో సమానం అట పాకిస్తాన్కి. పాకిస్తాను, చైనా, నేపాల్ మన దేశంతో ఆడుకుంటున్నాయి. చైనా ఏమో మొత్తం బోర్డర్ అంతా ఆక్యుపై చేసేసింది. 15 పవన్ కళ్యాణ్ మోదీని తిట్టి, మీరు నార్త్ ఇండియన్ పార్టీ, ఇది హిందీ వాళ్ళ పార్టీ అన్నోడు ఈరోజు ప్రధానమంత్రి పాదాల మీద పడితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనకి, అన్నయ్యకేమో ఒక రత్న ఏదో ప్రసాదమో, ఇంకొక అన్నయ్యకేమో ఇక్కడ ఎమ్మెల్సీ సీటు. 16 చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మోదీ ఒక దరిద్రుడు,
భార్యనే వదిలేసినోడు, పిల్లలంటే విలువ తెలియనోడు, ఇంత ద్రోహి లేడు అని 100 సార్లు అన్నాడు 2019 ముందు. 2020 బీజేపీతో పొత్తులు పెట్టుకున్నంత వరకు ఇప్పుడేమంటాడు, ఇలాంటి ప్రధానమంత్రి ప్రపంచానికే విశ్వగురు. వీళ్ళకి సిగ్గుందా? వాళ్ళ మాటల్లో విలువ ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చూడండి, ఈరోజు హృదయంలో ఉన్నదే బయటకు వచ్చేసింది. ఏమన్నాడు? మమ్మల్ని ఢిల్లీ వాళ్ళు దొంగల్లా చూస్తున్నారు. ఈరోజు ఆడిన మాటలు, నిన్న ఆడిన మాటలు, మమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు, చెప్పులు కూడా దోచుకుంటామని. ఒక సీఎంగా నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నన్ను గజ దొంగలుగా చూస్తున్నారు, మా తెలంగాణ వారిని నీచులుగా చూస్తున్నారు అని అన్నాడా లేదా ఆయన? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు మోదీ పాటలు పాడుతున్నాడు. ఎందుకు అంటే 52 రోజులు మోదీ అమిత్ షాలు జగన్ ద్వారా చంద్రబాబుని జైల్లో పెట్టినందుకే కదా. ఇప్పుడు నోరిప్పితే ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని రేవంత్ రెడ్డిని జైల్లో పెడతారనే కదా. ఎందుకు ఈ దరిద్రం మన తెలుగు రాష్ట్రాలకి? ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన మహానాయకుడు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీనే ఉడికించాడు 1983లో 202 సీట్లు గెలిచి. ఆ రోజు పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ప్రపంచాన్ని వణికించాడు. ఈరోజు మన గతి అమ్మా నాయనా అని భిక్షం అడుక్కుంటున్నారు ఈ ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఒకలేమో పొగడతో నింపుతున్నారు, ఇంకొకరేమో భిక్ష వేసుకున్నా డబ్బులు ఇవ్వడం లేదు. చూడండి, 3 రోజుల క్రిందట అమెరికన్ వాషింగ్టన్ డీసీలో నా సమిట్ చూశారు. ఎవరు అటెండ్ అయ్యారు? 10లో పెద్ద మందిలో 9 మంది వచ్చారు. ఆ ఫోటోలు చూడండి. 2 వారాల క్రిందట నా మిత్రుడు టర్కీ యూరోప్లో పెట్టిన సమిట్కి 1200 మంది లీడర్లు, 98 కంపెనీలకు ఓనరు, 6 జీసీసీ కంట్రీసు, $80 ట్రిలియన్, అంటే 30 రెట్లు మన దేశ జీడిపికి మించిన 6 దేశాల ప్రతినిధులు, జీసీసీ చైర్మన్తో సహా. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు మన తెలుగు ప్రజలు గుర్తించారు. ఈ ముఖ్యమంత్రుల్ని వాళ్ళే చెప్పుకుంటున్నారు, మాకు అపాయింట్మెంట్ లేదు, మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు, మమ్మల్ని దరిద్రంగా చూస్తున్నారు, మాకు అప్పులు ఇవ్వట్లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన్ని పలికిన మాటలు గుండెల్లో నాకు బాధ కలుగుతున్నాయి. నన్ను ముక్కలు చేసుకొని తింటారా? నా దగ్గర ఉంది 18,500 కోట్లు. 1,00,000 కోట్లు తీసుకొస్తాం, ఒక్కొక్క రాష్ట్రానికి లక్షల ఉద్యోగాలు సృష్టిద్దాం. 100 కంపెనీలు ఇప్పుడు వరకు తీసుకొచ్చాను, 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను. చేద్దామంటే పట్టించుకోరే, వాళ్ళు చెయ్యరు, మనల్ని చెయ్యనీయరు. కనుక బీసీ బానిసలారా, ఎస్సీ ఎస్టీ బానిసలారా, క్రిస్టియన్ ముస్లిం బానిసలారా, ఇప్పుడున్న పార్టీలన్నీ మోదీకి తొత్తులే, మోదీ చెంచాలే. మోదీని ఢీకొనాలంటే ఒక నాయకుడు కేఏ పాల్ మోదీని ఢీకొని స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేదా? మోదీని ఢీకొని ప్రత్యేక హోదాకి హైకోర్టు నుంచి ఆర్డర్ తేలేదా? మోదీని ఢీకొని ప్రపంచమంతా సమిట్లు పెట్టి మన సత్తా నవంబర్ 23 లాస్ట్ ఇయర్ లాస్ ఏంజలస్లో చూపించలేదా? ఇప్పటికైనా మనోనేత్రాలు తెరవండి. 7569441275 గ్రూపులు పెట్టండి. తణుకైతే తణుకు, గుంటూరు అయితే గుంటూరు, కరీంనగర్ అయితే కరీంనగర్ గ్రూపు స్టార్ట్ చేసి 100,000 మందిని చేర్చండి. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలందరినీ, అన్ని పార్టీల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలన్న నిర్ణయంతో ప్రతిరోజు 1000 మంది జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.